హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఇష్టపడే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ మరో ఉత్కంఠభరితమైన ఎపిసోడ్తో మన ముందుకు వచ్చేసింది. ఈరోజు ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతోంది? ఒక చిన్న పెన్డ్రైవ్ రామరాజుగారి ఇంట్లో ఎలాంటి తుఫాను సృష్టించబోతోంది? ప్రేమ, ధీరజ్ల బంధాన్ని నిలబెట్టేదెవరు? కూల్చేదెవరు? వాళ్ల జీవితాల్లోకి అనుకోకుండా వచ్చిన ఆ పెన్డ్రైవ్లో ఉన్న రహస్యం ఏంటి? ఆ రహస్యం బయటపడితే ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఈ వీడియోని వెంటనే ఒక లైక్ కొట్టండి. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో మీ అంచనాలని తప్పకుండా పంచుకోండి. అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్స్ గెట్ ఇంటు ది ఎపిసోడ్. కథలోకి వెళ్తే రామరాజు గారు ప్రశాంతంగా వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటారు. ఇంతలో ఒక కుర్రాడు కొంచెం కంగారుగా అటూ ఇటూ చూస్తూ అక్కడికి వస్తాడు. అతని చేతిలో ఒక చిన్న పెన్డ్రైవ్ ఉంటుంది. దాన్ని చూడగానే రామరాజుగారు, ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? అన్నట్లుగా చూస్తారు. ఆ కుర్రాడు తడబడుతూ, ఇది రామరాజుగారి ఇల్లేనా? అని అడుగుతాడు. అతను కళ్యాణ్ పంపించిన ఫ్రెండ్. అతని ముఖంలో ఏదో తెలియని భయం, కంగారు. రామరాజు గారికి అతన్ని చూడగానే ఏదో తేడాగా అనిపిస్తుంది. అవును, నేనే రామరాజుని. ఏంటి విషయం? అని గంభీరంగా అడుగుతారు. ఆ కుర్రాడు వెంటనే తన చేతిలోని పెన్డ్రైవ్ని రామరాజు గారికి అందించి, ఇది మీకు తెలిసిన వాళ్లే ఇచ్చి పంపించారు సార్, తీసుకోండి అని చెప్తాడు. ఆ పెన్డ్రైవ్ని చూసిన రామరాజుగారికి ఏమీ అర్థం కాదు. ఆయన కనుబొమ్మలు ముడిపడతాయి. నాకు తెలిసిన వాళ్లా? ఎవరు? పేరు చెప్పలేదా? అయినా ఇదేంటి? అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఆ కుర్రాడు మరింత కంగారు పడిపోతూ, అదేం లేదండి, వాళ్లే మీకు ఇమ్మన్నారు అని చెప్పి, నేను చదువుకుంటున్నాను అని ఏదో సంబంధం లేని సమాధానం చెప్పి రామరాజుగారు ఇంకేమైనా అడుగుతారేమో అన్న భయంతో అక్కడి నుండి తుఫానులా మాయమైపోతాడు. చూశారా ఫ్రెండ్స్, వాడి పరుగేంటో? ఏదో బాంబు పెట్టినట్టు ఎలా పారిపోయాడో. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఆ పెన్డ్రైవ్ రామరాజు గారి చేతిలో ఉంది. ఆయన ఆలోచనలో పడతారు. ఎవరీ కుర్రాడు? నాకెందుకు ఇచ్చాడు? అసలు ఇందులో ఏముంటుంది? అని తనలో తానే అనుకుంటుండగా అక్కడికి మన తిరుపతి ఎంట్రీ ఇస్తాడు. ఏంటి బావా, ఆ చేతిలో ఉన్న చిట్టి వస్తువుతో అంతలా కుస్తీ పడుతున్నా? అని అడుగుతాడు. రామరాజుగారు వెంటనే, ఒరేయ్ తిరుపతి, చూడురా ఇది. ఎవడో కుర్రాడు వచ్చి ఇచ్చి వెళ్లాడు. దీన్ని ఎలా చూడాలి? ఇందులో ఏముందో ఎలా తెలుసుకోవాలి? అని తన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తారు. దానికి తిరుపతి ఒకటే నవ్వు. ఓరిని బావా, ఇదే కదా టెక్నాలజీ అంటే. మీ కాలంలో సీడీలు, డీవీడీలు, రేడియోలు తప్ప ఇంకేం తెలుస్తాయిలే. మాలాంటి యంగ్ అండ్ డైనమిక్ పిల్లలకే ఇవి తెలుస్తాయి అని కాలర్ ఎగరేస్తాడు. రామరాజు గారికి కోపం వస్తుంది. ఏరా, పిల్లలకి తండ్రిలా ఉన్న నువ్వు పిల్లోడివెంటరా? అని గట్టిగా అరుస్తారు. ఏంటి బావా అలా అనేశావ్? నేను పిల్లోడిని అని ఇప్పుడే ప్రూవ్ చేస్తా చూడు అని చెప్పి అక్కడే ఆడుకుంటున్న ఒక పిల్లోడి దగ్గరి నుండి ల్యాప్టాప్ తీసుకురమ్మని పంపిస్తాడు. ఆ పిల్లోడు ల్యాప్టాప్ తీసుకురాగానే తిరుపతి దాన్ని ఓపెన్ చేసి పెన్డ్రైవ్ని పెట్టడానికి నానా తంటాలు పడతాడు. దాన్ని తిప్పి, ఇటు తిప్పి, పైకి, కిందకి పెడుతూ ఉంటాడు కాని అది లోపలికి వెళ్లదు. రామరాజుగారు విసుగ్గా చూస్తూ ఉంటారు. ఏం లేదు బావా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావ్, దీంట్లో ఏమీ లేదులే అని కవర్ చేస్తూ ఉంటాడు. ఓరేయ్, నువ్వు పెట్టేది సరిగానే పెడుతున్నావా? అని రామరాజుగారు అడగ్గా, ఈ మధ్య ఇలా కూడా పెడుతున్నారేమోలే బావా, కొత్త టెక్నాలజీ కదా అని మరో కామెడీ డైలాగ్ వేస్తాడు. రామరాజుగారికి ఇక ఓపిక నశించి ల్యాప్టాప్ ఇచ్చిన ఆ అబ్బాయిని, ఒరేయ్ సుధాకర్, ఇటురా బాబూ, దీంట్లో ఏముందో చూడు అని పిలుస్తారు. వాడు వచ్చి ఒక్క సెకనులో ఆ పెన్డ్రైవ్ని కరెక్ట్గా పెడతాడు. అది చూసి రామరాజుగారు, చూసావారా వాడు ఎలా పెట్టాడో? నువ్వేమో అని తిరుపతిని తిడతారు. ఆ అబ్బాయి, అంకుల్, దీంట్లో ఫైల్స్ ఉన్నాయి అని చెప్తాడు. రామరాజుగారిలో ఉత్కంఠ పెరుగుతుంది. ఆ ఫైల్స్లో ఏమున్నాయో చూడు అంటారు. వీడియోస్ ఉన్నాయండి, ఓపెన్ చేయనా? అని అడుగుతాడు. చెయ్యి అని రామరాజుగారు అనగానే అతను వీడియో మీద క్లిక్ చేస్తాడు. వ్యాఖ్యాత,
వీడియో ప్లే అవ్వబోయే ఆ ఒక్క క్షణం. అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. వీడియో ఓపెన్ అవుతుండగా అందులో ప్రేమ, కళ్యాణ్ ఒక హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న దృశ్యం కొద్దిగా కనిపిస్తుంది. అది రామరాజుగారు చూసేలోపే ఒక నీడ వాళ్ల మీద పడుతుంది. టా అని ఒకే ఒక్క దెబ్బకి ల్యాప్టాప్ మూతపడుతుంది. అందరూ షాక్తో తల తిప్పి చూస్తారు. అక్కడ నిలబడి ఉంది ధీరజ్. అతని ముఖంలో రంగులు లేవు, కళ్లలో చెప్పలేని భయం, గుండె వేగం రైలు ఇంజిన్లా కొట్టుకుంటోంది. రామరాజుగారు కోపంగా, ఏంట్రా, ఎందుకు లాక్కున్నావు? ఏం జరిగింది? అని గర్జిస్తారు. ధీరజ్ మాటలు తడబడుతున్నాయి. అది నాది నాన్నా. నాకు సంబంధించింది అని అంటాడు. నీకు సంబంధించిందా? ఇది నాకు సంబంధించింది అని చెప్పి ఇచ్చారు. నీకెలా అవుతుంది? అని రామరాజుగారు నిలదీస్తారు. ధీరజ్ వెంటనే ఒక అబద్ధం అల్లేస్తాడు. అదేం లేదు నాన్నా, మా ఫ్రెండ్ నా ఎగ్జామ్ రిజల్ట్స్ పంపించాడు. మీకు తెలియక అలా చెప్పారు. నా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, చదువుకోవడానికి వీడియోస్ ఉన్నాయి, అంతే, ఏం లేవు అని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. కాని అతని కళ్లలోని భయం, అతని మాటలోని వణుకు రామరాజుగారి అనుమానాన్ని రెట్టింపు చేస్తాయి. ధీరజ్ మెల్లగా ఆ పెన్డ్రైవ్ని లాక్కుని, నాకు చాలా డెలివరీలు ఉన్నాయి నాన్నా, వెళ్ళాలి అని అక్కడి నుండి పారిపోవడానికి చూస్తాడు. రే ఆగురా అని రామరాజుగారు సింహంలా గర్జిస్తారు. ధీరజ్ అక్కడే సెలలా ఆగపోతాడు. నాకెందుకో నీమీద డౌట్ కొడుతుందిరా. నువ్వెలాగో ఫెయిల్ అవుతావు, దాని గురించి ఎందుకింత టెన్షన్ పడుతున్నావ్? నిజం చెప్పు, అందులో ఏముంది? అని అడుగుతారు. ధీరజ్, అదేం లేదు నాన్నా అని చెప్పి ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకొని పరుగు లంకించుకుంటాడు. రామరాజుగారు మాత్రం తీవ్రమైన ఆలోచనలో పడిపోతారు. చూశారా ఫ్రెండ్స్, ధీరజ్ ఎంతలా దొరికిపోయేవాడో. కొద్దిలో తప్పించుకున్నాడు. కాని అనుమానం అనే నిప్పు రాజుకుంది. మరోవైపు వల్లి, భాగ్యం, ఆనందరావు రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. భాగ్యం మనసులో కుట్రలు రగులుతున్నాయి. చూశావా వల్లి, నీ అదృష్టం బాగుండి ఆ ఫొటోస్ మన చేతికి చిక్కాయి. వాటితోనే ప్రేమ బండారం బయటపెట్టాలి. దాని అంతు చూడాలి అని నూరిపోస్తుంది. దానికి వల్లి, అదే అమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఆ ఫొటోస్ చూడగానే వాళ్ళిద్దరూ, ముఖ్యంగా నర్మద అత్తయ్య ఎందుకంతలా భయపడ్డారు? అని తన సందేహాన్ని వెలిబుచ్చుతుంది. అప్పుడు భాగ్యం తన పైత్యమంతా బయటపెడుతుంది. నాకు తెలిసి ఆ ఫోటోలో ఉన్నవాడు ప్రేమకి మాజీ ప్రియుడేమోనే వల్లి అంటుంది. వల్లి షాక్ అవుతుంది. ఆపమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ప్రేమ, ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధ్యలో ఈ మాజీ ప్రియుడు ఎక్కడి నుండి వస్తాడు? అని అంటుంది. భాగ్యం మరింత రెచ్చిపోయి, నా మాట విను. ఫస్ట్ ప్రేమ వాడిని ప్రేమించి ఉంటుంది. వాడు మోసం చేసి ఉంటాడు. ఆ బాధలో ఇది చనిపోతానంటే వాళ్ల అమ్మ మేనత్త కదా, పరువు పోతుందని భయపడి బలవంతంగా ధీరజ్కి ఇచ్చి పెళ్లిచేసి ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరికీ అస్సలు పడదు, ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. ఇదే జరిగి ఉంటుంది అని ఒక కథ అల్లేస్తుంది. ఈ మాటలు వినగానే వల్లి ఆలోచనలో పడుతుంది. ఆమె ముఖంలో క్రూరమైన మార్పు వస్తుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే నర్మద అత్తయ్య, సాగర్ మామయ్యలా అన్యోన్యంగా ఉండాలి. కాని వీళ్ళెప్పుడూ కీచులాడుకుంటూనే ఉంటారు. అంటే ఇదే అసలు విషయం. ఎలాగైనా సరే ఆ ఫోటోలు తీసుకెళ్లి మా మామయ్య ముందు పెట్టి ప్రేమ అసలు రంగు బయట పెట్టేస్తాను. దాని గర్వాన్ని అణిచివేస్తాను. నన్ను అవమానించిన దాన్ని నా కాళ్ల దగ్గర కూర్చునేలా చేస్తాను అని మనసులో ప్రతిన పూనుకుంటుంది. వామ్మో, వల్లి ఎంత పగబట్టిందో చూశారా? ఇంకోవైపు ప్రేమ కంగారుగా తన ఫ్రెండ్స్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. వాళ్లు మరింత కంగారుగా ఉంటారు. ప్రేమా, ఎవరో తెలియదు కాని నీ ఫోటోలు మా అందరి నంబర్లకి పంపిస్తూనే ఉన్నారు. పక్కనే ఉన్న అబ్బాయి ఫోటోని మాత్రం బ్లర్ చేస్తున్నారు. ఇంకో 10 నిమిషాల్లో అసలు ఫోటోస్ లింక్ వస్తుంది అని పదే పదే మెసేజ్లు వస్తున్నాయి అని చెప్తారు. ఆ మాటలు విన్న ప్రేమ గుండె ఆగనంత పనవుతుంది. తన ప్రపంచం తలక్రిందులైనట్లు అనిపిస్తుంది. కళ్ల వెంట నీళ్లు తిరుగుతాయి. వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తుంది, కాని కలవదు. ఇక లాభం లేదని ధీరజ్ని వెతకడానికి పిచ్చిదానిలా రోడ్ల మీదకి పరుగెడుతుంది. అదే సమయంలో రామరాజుగారు తిరుపతి భోజనానికి ఇంటికి వెళ్తూ ఉంటారు. రోడ్డు మీద కంగారుగా పరుగెడుతున్న ప్రేమ వాళ్లకు కనిపిస్తుంది. ఓరేయ్, అది ప్రేమ కదరా? అని రామరాజుగారు అంటారు. వాళ్లు ఎంత పిలిచినా ప్రేమ ఆ టెన్షన్లో వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. దీనికి ఏమైందిరా?
కొన్ని రోజులుగా చాలా డల్గా ఉంటుంది. అంతా ఆ ధీరజ్ వల్లే. ప్రేమించడమే కాదు, ప్రేమించిన అమ్మాయిని ఎలా చూసుకోవాలో తెలియదు వాడికి అని రామరాజుగారు బాధపడతారు. సరిగ్గా వాళ్లు అలా అనుకుంటుండగానే అదే రోడ్డులో అవతలి వైపు నుండి ధీరజ్ కూడా టెన్షన్గా వెళ్తూ కనిపిస్తాడు. వాళ్లు పిలిచినా అతను కూడా పట్టించుకోడు. చూశారా ఫ్రెండ్స్, ఒకే దారిలో వెళ్తున్నా ఒకరికొకరు కనిపించనివ్వని విధి నాటకం. ఎలాగో ప్రేమకి ధీరజ్ ఫోన్ కలుస్తుంది. ధీరజ్, వాడు నా ఫొటోస్ అన్నీ లీక్ చేస్తున్నాడంట. నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తుంది. ధీరజ్, ప్రేమా, నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నానుగా. వాడిని వెతికే పనిలోనే ఉన్నాను. వాడి అంతు చూస్తాను అని ధైర్యం చెప్తాడు. ఇక ఇంట్లో వాతావరణం వేడిగా ఉంది. నర్మదా, వేదవతిగారు ఆ ఫొటోస్ గురించి రామరాజుగారికి తెలిసిపోతుందేమో అని టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. మరోవైపు వల్లి తన చేతిలో ఉన్న ఆయుధాన్ని, ఫోటోలను ఎప్పుడు ప్రయోగించాలా అని రాక్షసిలా ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలోనే రామరాజుగారు తిరుపతి ఇంటికి వస్తారు. వాళ్లని చూసిన నర్మదా, వేదవతి ముఖాల్లో రంగులు మాయమవుతాయి. వల్లి ముఖంలో మాత్రం ఒక కుట్లమైన నవ్వు కనిపిస్తుంది. వేదవతిగారు కంగారుగా, ఏమండి అని రామరాజుగారి దగ్గరికి వెళ్తుంది. తిరుపతి, నీ చాదస్తం ఎక్కువైపోతుంది వదినా. ఇంటివరకు వచ్చాం కదా, లోపలికి రాలేమా ఏంటి? నువ్వెందుకు అంతలా పరుగెత్తుకుంటూ రావాలి? అని వెటకారంగా అంటాడు. రామరాజుగారు, నువ్వు ఆపరా, నీకేం తెలుస్తుంది? భార్య ప్రేమ విలువ తెలిస్తే కదా. ముస్కోరా అని తిరుపతిని తిట్టి ఇంట్లోకి అడుగుపెడతారు. అక్కడ ఉన్న నిశ్శబ్దం, అందరి ముఖాల్లోని కంగారు ఆయన అనుమానాన్ని మరింత పెంచుతాయి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది. చూశారుగా ఫ్రెండ్స్, అసలు కథ ఇప్పుడు మొదలైంది. రామరాజుగారికి పెన్డ్రైవ్ వెనుక ఉన్న నిజం తెలిసిపోతుందా? వల్లి తన ప్లాన్లో సక్సెస్ అయి ప్రేమ బండారాన్ని బయటపడుతుందా? ప్రేమ, ధీరజ్లు ఈ కుట్ర నుండి ఎలా బయటపడతారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీ అంచనాలని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు థాంక్యూ, బాయ్ బాయ్.